సో ఇది వచ్చేసి కరకెల్ వచ్చేసి మనకు పుడుచేరి అంటే పాండిచేరి దాంట్లో వస్తుంది. బాగుంటుంది. అక్కడ కార్నర్కి వెళ్ళి మనం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే అసలు ఏదో మధ్యలో సముద్రం కంటే కార్నర్ కొంచెం లోపలికి ఉన్నామేమో అని చూపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ వాటర్ దగ్గర మొత్తం చూస్తే మొత్తం జెల్లీ ఫిషెస్ అన్నీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి ఇప్పుడు నాగపట్నం మెయిన్ చర్చ్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఈ చర్చ్ చూసుకొని ఈ తర్వాత మేము వచ్చేసి కరకెల్ బీచ్కి వెళ్తాము. అక్కడ మీకు అంతా కూడా వ్యూ చూపిస్తాను. అదే బస్ స్టాండ్ అనమాట. ఇప్పుడే వచ్చినాము బస్ స్టాండ్. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 10:45 అట్లా అవుతుంది. ఇక్కడ బస్ స్టాండ్లో వచ్చి నించున్నాము. కానీ బస్సులకు అన్నిట్లో కూడా తమిళ్లో రాశారు అనమాట. అన్నీ కూడా తమిళ్లో రాశారు. సో అర్థమవుతలేదు మాకు. అర్థం కాక ఏం చేస్తున్నాము, మొబైల్లో ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాము. సో చూడొచ్చు ట్రాన్స్లేట్ ఏ విధంగా అవుతుందో గూగుల్ ట్రాన్స్లేట్. సో ఇది చూడొచ్చు. బస్కి ఇది నాకు తెలిసి ఎక్కే మార్గం అనుకుంటున్నా, కానీ గర్జించే మార్గం వచ్చింది. ఇంతకుముందు చూస్తే నక్కున మార్గం అని వచ్చింది. సో వాళ్ళు అడుగుతానేమో ఇది లోకల్ బస్ అంటున్నారు. ఇది అన్ని స్టాప్స్లో ఆగి వెళ్తుందంట. సో ఇట్లాంటిది కాకుండా ఎక్స్ప్రెస్ వస్తే కానీ ఎక్కుదామని చెప్పి ఆగినాం. ఈ బస్సు వచ్చేసి నాగపట్నం దాకా వెళ్తా. నాగపట్నం దాకా 15 రూపీస్ అంటారు ఈచ్ పర్సన్కి. అక్కడ నుంచి కరకెల్ బీచ్కి వెళ్ళొచ్చని అంటున్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఉండమంట ఎక్కువ మటుకు. ఇద్దరు కలిపి 30 అనమాట. సో బస్సు మాత్రం చాలా బాగుంది. వేరే బస్సులు లోకల్వి అస్సలు బాగాలేవు. సో ఇదేదో మెట్రో స్టేషన్లో హైదరాబాద్లో మెట్రో ట్రైన్లో ఎక్కినప్పుడు చెప్తుంది అనమాట. ఆ విధంగా చెప్తుంది. సో ఏ స్టాప్ వస్తుంది, అది డోర్స్ ఓపెన్ అయ్యేది అన్నీ చెప్తున్నమాట. అంత టెక్నాలజీగా బస్సెస్ బాగున్నాయి ఇక్కడ. సీటింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. సీటింగ్ అసలు సీటింగ్ కూడా మంచిగా ఉంది. ట్రాన్స్లేట్ అయ్యింది. ట్రాన్స్లేట్ అయ్యి పురుషులు అని చెప్పి చూపిస్తుంది. నాగపట్నం బస్ స్టాండ్. షాప్స్ ఉన్నాయి మొత్తం కూడా. హోటల్స్ కూడా ఉన్నాయి మొత్తం. సో నాగపట్నం నుండి ఇంకొక బస్సు ఎక్కినాము. వేలంకి నుంచి నాగపట్నంకి 14 కిలోమీటర్స్ పట్టింది. ఒక 30 మినిట్స్కి వచ్చినాము. 15 మినిట్స్ బస్ స్టాండ్లో టైం పట్టింది అక్కడ వాళ్ళని అడగడానికి. ఆ తర్వాత కరకెల్ బస్సు ఎక్కినాము. ఇక్కడ నుంచి వచ్చేసి 40 మినిట్స్ చూపిస్తుంది. మేబీ 45 కానీ 50 మినిట్స్ కూడా కావచ్చు. 21 కిలోమీటర్స్కి బస్సు ఆపారు అనమాట. ఎందుకని అనుకుంటే ముందు రైల్వే ట్రాక్ ఉన్నది క్రాసింగ్. సో ఇక్కడ ఆపిరు. ఆపిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వేరే బస్సు ఎక్స్చేంజ్ ఇవ్వమని చెప్పేసి వేరే బస్సు ఎక్కమంటున్నారు. ఈ బస్సు ఎక్కుతున్నాం మళ్ళీ దిగి. మేము వచ్చేసి ఈ రోడ్ నుండి వచ్చినాము. ఇదే బీచ్ రోడ్ అంటే ఇంకా ఈ బీచ్ రోడ్ నుంచి. సో ఇదే డెడ్ ఎండ్ అనమాట. ఇక్కడ దగ్గరలో ఉంది డెడ్ ఎండ్. రైట్ సైడ్ వెళ్తే హార్బర్ లాగా ఉంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే వ్యూ పాయింట్ అని అన్నారు. సో ఇక్కడ ఈ పక్కనే మనకు ఈ బీచ్ రోడ్కి పక్కనే ఇదంతా కూడా పార్క్ లాగా ఉంది. పార్క్ ఉన్నాయి, ఇంకా షాప్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మొత్తం అన్నీ కూడా. లోపలికి వెళ్ళి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూసి హార్బర్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాము ఒకసారి. సో ఈ విధంగా పుడుచేరి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఉంది. సో ఇది వచ్చేసి కరకెల్ వచ్చేసి మనకు పుడుచేరి అంటే పాండిచేరి దాంట్లో వస్తుంది. వేలాంకిని వచ్చేసి మేము వెళ్ళిన వేలాంకిని చర్చి అది వచ్చేసి నాగపట్నం అనే డిస్ట్రిక్ట్లో వస్తుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్ని పార్క్ లాగా మొత్తం ఉంది. కొంచెం ఇప్పుడే క్లౌడీగా అయితే ఉంది. ఆ వేలాంకిని చర్చ్ నుండి మేము బస్ స్టాండ్ నుండి ఇక్కడ వరకు ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందంటే దగ్గర 35 కిలోమీటర్స్ వచ్చింది. సో చూడవచ్చు బీచ్ దగ్గర షాప్స్ అన్నీ కూడా అన్నీ క్లోజ్ అయిపోయినాయి. షాప్స్ అన్నీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారు అనుకుంటున్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ షాప్స్ ఉన్నాయి, అక్కడక్కడ స్టాల్స్ ఉన్నాయి. 1-2 స్టాల్స్ ఓపెన్ ఉన్నాయి. అట్లా ఏదో అమూల్ ఐస్ క్రీమ్ బాక్స్ ఒకటి కనబడుతుంది అక్కడ. ఇంకొకటి ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై చేసేది ఒకటి ఉంది అక్కడ ఒకటి, అక్కడ సైడ్ ఒకటి. ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఎగ్జిబిషన్ లాగా ఉంది. మొత్తము ఎగ్జిబిషన్ లాగా పడ్డది అక్కడ లాస్ట్లో. బీచ్ దగ్గర బోర్డు ఈ విధంగా పెట్టారు. డీప్ సీ ఉంటుంది, రఫ్ వేవ్స్ వస్తుంటాయి, బాతింగ్ అయినా అట్లాంటివి దిగడం ప్రయత్నించొద్దని చెప్పి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కరకెల్. సో అదేనమాట బీచ్ వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ లాస్ట్ దాకా వెళ్ళొచ్చు. అన్ని రాక్స్ ఉంటాయి. సో అటు సైడ్ కూడా రాక్స్ ఉన్నాయి చూడండి. మధ్యలో అంతా కూడా వాటర్ ఉన్నాయి.
అటు సైడ్ వచ్చేసి హార్బర్, అది అక్కడ సైడ్ హార్బర్ ఉంది. చాలా పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయి అక్కడ మొత్తం. చూడండి రాక్స్ మొత్తం ఇట్లా రాక్స్ పేర్ చేసి మొత్తము ఫెన్సింగ్ పెట్టేసారు. ఆ తర్వాత ఈ రాక్కి ఇట్లా అలలు వస్తున్నాయి చూడండి మొత్తం. ఇట్లా అన్నీ చెట్టు మొద్దులు ఉంటాయి కదా, ఇవి కూడా పెట్టేసారు ఇట్లా అన్నీ. సో వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అక్కడికి వెళ్ళి ఇప్పుడు వచ్చేసి రాక్స్ది స్టార్టింగ్ ఇది. సో హార్బర్ నుండి షిప్స్ అన్నీ కూడా ఇట్లా వెళ్తాయి, ఇట్లా బయటికి వెళ్తాయి సముద్రానికి. సో అక్కడ సైడ్ ఒకటి ఐలాండ్ అంటే ఐలాండ్ అనలేము కానీ దాన్ని, అంటే మనకు షిప్స్ కానీ అవన్నీ వచ్చి ఈ ఒడ్డుకు వచ్చి మనకు అంటే వాళ్ళు స్టాక్ తీయడానికి కానీ దేనికన్నా వచ్చి ఈజీగా ఉంటుందని అంటారు. మరి ఇవన్నీ చూడవచ్చు రాక్స్ ఎట్లున్నాయో. ఎంత పెద్ద రాళ్ళు చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇంకా కొద్దిగా దూరమే ఉంది, వెళ్తున్నాము. బాగుంటుంది. అక్కడ కార్నర్కి వెళ్ళి మనం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే అసలు ఏదో మధ్యలో సముద్రం కంటే కార్నర్ కొంచెం లోపలికి ఉన్నామేమో అని చూపిస్తుంది. అక్కడ ఇద్దరు చేపలు పడుతున్నారు. అక్కడ ఏమైనా చేపలు పట్టిరేమో చూపిస్తాను నేను వెళ్ళి ఒకవేళ అడిగి వాళ్ళని. రాక్స్ మాత్రం కొన్ని స్మూత్గా ఉన్నాయి, జారిపోతున్నాయి ఇట్లా. ఇక్కడ లైట్స్ కోసం ఏమో సోలార్ ప్యానల్స్ పెట్టిర్రు. ఈ విధంగా సోలార్ ప్యానల్స్ పెట్టిర్రు. అక్కడ పైన కూడా ఇట్లా టవర్ ఉండి మనకు పైన 2 సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. సో అటు సైడ్ ఒకటి రాక్స్ది, ఆ లాస్ట్లో ఒకటి రాక్స్ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆల్మోస్ట్ డెడ్ ఎండ్కి వచ్చేసినాం మనం, చూడొచ్చు. సో ఇదే ఇంకా డెడ్ ఎండ్ పాయింట్, వ్యూ పాయింట్ ఇదే. ఇంకా మేము అక్కడ ఫోటోషూట్ తీసుకుంటున్నాము, వీడియోస్ అట్లా తీసుకుంటుంటే పోలీస్ అతను వచ్చిండు, అంటే బీచ్ గార్డ్ ఉంటాడు కదా, అతను వచ్చిండు. అతను వచ్చి చెప్పిండు అనమాట, ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా రాకూడదని చెప్పేసి తమిళ్లో చెప్పిండే. సో అర్థం చేసుకొని మేము సరే వెళ్ళిపోతాం అని చెప్పేసి ఈ మధ్యలో వచ్చేసి కాసేపు ఆగినాము. ఇంకా అతను వెళ్ళిపోయినాడు. మేము ఫోటోషూట్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అంటే సరే అని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. కానీ వ్యూ మాత్రం చాలా బాగుండే అసలు. సో చూడొచ్చు మీరే, అసలు ఎంత బాగుంది అసలు. షూటింగ్ స్పాట్ అని చెప్పొచ్చు, ఎంత బాగుంది నిజంగా. చాలా మంచిగా అనిపించింది అసలు. ఆ ఏరు మంచిగా అలలు రావడం పెద్ద పెద్దగా, అసలు చాలా బాగుంది వ్యూ పాయింట్ అసలు. అక్కడ సైడ్ బీచ్ దగ్గరికి వెళ్ళి మొత్తం అక్కడ సైడ్ కూడా బ్రౌజెస్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక జెల్లీ ఫిష్, అక్కడ ఒకటి ఉంది చూడండి. ఇగో ఇక్కడ సముద్రంలో కూడా జెల్లీ ఫిషెస్ మొత్తం వచ్చినాయి. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా క్రాబ్స్ కూడా కనబడ్డాయి, ఇది కానీ దగ్గరికి పోయేసరికి వెళ్ళిపోతున్నాయి. ఇది బీచ్ ఒడ్డు చూడండి, ఇక్కడ ఎంత డెప్త్గా ఉంది చూడండి, ఎంత కిందకు ఉందో. ఇక్కడ చాలా కిందకు ఉంది ఇక్కడ. సో ఇది కూడా శాండ్ అంతా అది అలలు వచ్చి కొట్టేసరికి జారిపోతుంది. అలలు మాత్రం పైకి లేస్తున్నాయి. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ వాటర్ దగ్గర మొత్తం చూస్తే మొత్తం జెల్లీ ఫిషెస్ అన్నీ కనబడుతున్నాయి. ఒక 100-500 దాకా ఉంటాయి మొత్తం, అన్నీ ఈజీ కనబడుతున్నాయి. లోపలికి పోవచ్చు కానీ అది ఒక్కటి తగిలినా కానీ చాలా పెయిన్ వస్తుంది. అది చూడండి, మీకు కనిపిస్తున్నాయి లేదు కానీ చాలా జెల్లీ ఫిషెస్ వస్తున్నాయి అన్నమాట మొత్తం ఇక్కడ అంతా కూడా. స్విమ్ చేసుకుంటూ పోతున్నాయి మంచిగా. అదిగో చూడండి జెల్లీ ఫిషెస్ అక్కడ అన్ని ఇట్లా పైన తేలుతున్నాయి మొత్తం అక్కడ సైడు. సో బీచ్ వ్యూ బాగుంది, చాలా బాగుంది. సో అక్కడ దాకా వెళ్ళి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాము. సో జెల్లీ ఫిషెస్ చూస్తే భయం అవుతుంది దిగాలంటే కూడా. ఇక్కడైతే ఎవ్వరు దిగట్లేదు, 2-3 ఇంతకుముందు ఆడుకొని వెళ్ళిపోయారు. సో వాళ్ళకి తగిలినే లేదు తెలియదు కానీ ఇంకా ఇక్కడ అంతా కనిపిస్తున్నాయి జెల్లీ ఫిషెస్, అన్నీ బ్రౌన్ ప్యూర్ వైట్ ఉండేటివి.
ట్రాన్స్పరెంట్ ఉండేటివి అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ శాండ్ చూడొచ్చు, కొద్దిగా రెడ్డిష్గా ఉంది చూడండి. అక్కడ వేలాంకిని బీచ్ దగ్గర నేను అంటే బ్లాక్ ఇంకా బ్రౌన్ శాండ్ ఉంటుంది కదా, అట్లా చూసిన. ఇక్కడ అలలు మాత్రం పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. సౌండ్స్ చూడండి, అసలు భయంకరంగా అనిపిస్తుంది సౌండ్స్ మాత్రం. అండ్ దూరంగా ఉంటే కానీ బాగా అనిపిస్తుంది. వాటర్ వచ్చేసినాయి. హార్బర్లో దిగడానికి టైం లేకుండా మాకు, సో అందుకని చెప్పేసి ఇంకా ఆటో ఆ రూట్లో వెళ్తూ ఈ విధంగా షూట్ చేసినాము. హార్బర్లో చూడవచ్చు, అన్నీ అవతల ఒడ్డున చూడవచ్చు ఎంత పెద్ద పెద్ద షిప్స్ ఉన్నాయో. యువతలు అన్నీ కూడా షిప్స్ మొత్తం కూడా అన్నీ. బీచ్ చూసేసుకొని బయటకు వచ్చినాము. బయటకు వచ్చిన తర్వాత అప్పుడే వెంటనే ఒక ఆటో ఉండే, అతను అడిగినాము. బ్రిడ్జ్ దగ్గరికి అయితే కన్నా 80 రూపీస్ అని అన్నాడు. అదే ఒకవేళ బస్ స్టాండ్కి అయితే కన్నా సేమ్ కరక్కల్ బస్ స్టాండ్కి వెళ్తే కన్నా 150 అన్నాడు. మేము బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. సో బ్రిడ్జ్ నుంచి ఇటు కరక్కల్ నుంచి వచ్చే బస్సెస్ అన్నీ ఇటే వస్తాయి అనమాట. సో ఆటోకి వచ్చేసి 80 రూపీస్ తీసుకున్నాడు బ్రిడ్జ్ దగ్గరికి. సో ఇక్కడ డ్రాప్ చేస్తున్నాడు, ఇంకా బస్ కోసం వెయిట్ చేయాలి ఇక్కడ మేము. ఇక నేను చెప్పిన బ్రిడ్జ్ వచ్చేసి ఇదే అనమాట. సో మేము వచ్చేసి బీచ్ వ్యూ నుండి ఇక్కడ నుంచి వచ్చాము అనమాట. ఇక్కడ నుంచి వచ్చి అక్కడ మమ్మల్ని డ్రాప్ చేసి యువతలకు వచ్చాము. సో ఇదే బస్ స్టాండ్. ఇక్కడ నుంచి కరక్కల్ బస్ స్టాండ్ నుంచి బస్సెస్ వస్తాయంట. ఇక్కడ కూడా అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే తమిళ్లో ఫస్ట్ నాగపట్నం నుంచి తర్వాత అక్కడ నుంచి వేలాంకిని వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ కరక్కల్ అంట. సో ఎండ మాత్రం చాలా ఉంది, అసలు 35 డిగ్రీస్ దాకా ఉంది, 35-36 డిగ్రీస్ దాకా. సో ఏదో బస్సు వస్తుంది, అది ఎక్కుతాం మేము.